వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ వేదానండి. నేను ఈరోజు చేయించబోతున్న రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వ ఉప్మా. దాని కాంబినేషన్ పుట్నాల పొడి అండి. ఏంటి గోధుమ రవ్వ ఉప్మా అంటున్నారా? ఏం పర్లేదు, నేను ఈరోజు చేయండి. ఫస్ట్ కడాయి తీసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. 100 గ్రామ్స్ అన్నీ తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ, కట్ మిర్చి, అలాగ కరివేపాకు ఇలాగ వేసుకోనండి. ఆవాలు, కట్ మిర్చి ఇవన్నీ వేసిన వెంటనే దోరగా వేపుకున్న తర్వాత నేను ఒక బౌల్ తీసుకుంటున్నానండి. 2 బౌల్స్ మెజర్మెంట్ వాటర్ వేయండి, ఇంక అంతకు మించి అవసరం లేదు. ఇలాగ నేను 2 బౌల్స్ వేసుకుంటున్నాను. చూడండి, అంతా కలిపిపుకున్న తర్వాత ఇప్పుడు సాల్ట్ సరిపడినంత వేస్తున్నాను. మీకు ఎంత కావాలో అంత వేసుకోనండి. సరిపడినంత వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేయండి. మూత పెట్టేసిన తర్వాత మనము పప్పుల పొడికి కావాల్సిన పదార్థాలు చూసుకుందాం. పప్పులు, తెల్లవాయ, కారము, సాల్ట్, అంతే. ఇవన్నీ రుబ్బి పెట్టుకొనేసేయండి. తర్వాత సిమ్లో పెట్టుకొని గోధుమ రవ్వ వేసుకుంటూ మనము కొద్దిగా వేసుకుంటూ మొత్తం అంతా తిప్పుకుందాం. ఇలాగా మనకు ఉప్మా గట్టి పడుతుంది అన్నప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకుందామండి. తర్వాత మరీ ఇలా తిప్పుకున్న తర్వాత ఇలాగండి నేను చూపించిన విధంగా ఇలాగ తిప్పుకొనండి. ఇలాగ తిప్పుకున్న తర్వాత నాకు ఇంకా కొద్దిసేపు ఉడికితే, ఒక 5 సెకండ్స్ ఉడికితే చాలండి. నేను మరీ మూత పెట్టుకుంటున్నాను. నాకు ఇప్పుడు సరిపోయింది. ఇలాగా ఈ విధంగా అండి ఉప్మా అయితే రెడీ. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నచ్చిందా మీకు? దీని కాంబినేషన్ పల్లి చట్నీ అయినా మరి టమాటా పికిల్ అయినా ఏదైనా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.